ఏమండి నా వల్ల కాదు. ఏమండి ఒక్కసారండి. అయ్యో ఏమండి ఆగండి. నాకు మూడు వచ్చేస్తుందండి. ప్లీజ్ ఒక్కసారండి. నేను ఆగలేకపోతున్నానండి. నువ్వేనా చెప్పరా ప్లీజ్. చెప్పరా దేవుడు చెప్పరా అయ్యో నాకు మూడు వచ్చేస్తుందండి. అయ్యో 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 ఏమండి 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 అయ్యో ఒక్కసారండి. ఏమిటి అసహ్యంగా? అసహ్యం ఉంది, రోజు ఉండేదేగా. నాకు మూడు వచ్చేసింది, ఆయన ఓపిక లేదంటున్నారు. నువ్వేనా చెప్పవే? మీరేం కంగారు పడకండి. అమ్మగారు పుస్తకాలు రాసే రచయిత్రండి. అమ్మగారికి మూడు వచ్చేసినప్పుడు నోటితో టపా టపా చెప్పుపోతుంటే అయ్యగారు చకా రాసేయాలండి. ఇంతకీ ఈయనెవరు? మన మేడ మీద గదిలో అద్దెకి దిగుతున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. చూసే ఒప్పుకున్నారా? దానికే ఉందండి, ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వండర్ఫుల్ గా ఉంటాను. నీవుడే మా అక్క నాగమణి. అదేం పరిచయం చేయడం? ఆంధ్రుల అభిమాన వాణి, నవతరం నవల రాణి. ఇంకా ఏ నవల అవలేదు వాణి. ఇక నా పరిచయం. నా పేరు సుబేదార్ సుబ్బైలింగం ద గ్రేట్, మిలిటరీ రిటర్న్డ్. మిలిటరీలో తమరు ఏం చేసేవారు? వంట పని అని తేలిగ్గా తీసిపారేకు. మిలిటరీలో తుపాకీ పుచ్చుకుని యుద్ధం చేసేవాడే కాదు, గరిటె పుచ్చుకుని వంట చేసేవాడు కూడా వీరుడి కింద లెక్క. అంటే సిప్పుల్లో బాత్రూములు దుడిసేవాడు కూడా మన ఊరు వచ్చినప్పుడు పార్లర్ రిటర్న్ అని చెప్తాడు కదండి. అలాగా. నువ్వు వెళ్ళి కాఫీలు ఏర్పాటు చేయి.